బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఓ స్మాల్ ప్రోమోని రిలీజ్ చేశారు. అంటే ఈ రోజు మొదటి ప్రోమో అనమాట. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి అమర్‌దీప్, అలానే అర్జున్ అంబాటి, గ్యాంగ్‌స్టర్స్‌కి హెడ్స్ అయిన సంజన, అలానే ఇక మాధురిని పట్టుకోవడానికి హౌస్‌లోకైతే ఎంట్రీ ఇచ్చారు. అది పోలీసుల గెటప్‌లో. ఇక నిన్న ఎపిసోడ్ పూర్తయ్యాక ఆ ప్రోమోలో ఏముందంటే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్, అలానే అమర్‌దీప్ ఇద్దరు కూడా కంటెస్టెంట్స్ ఎవరైతే మిగతా గ్యాంగ్‌స్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో, వీళ్ళందరినీ పర్సనల్‌గా ఒక్కొక్కరిగా తీసుకొని వెళ్ళి, వీళ్ళకి కెప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్ అయ్యే అవకాశం ఇస్తామని చెప్పి, వాళ్ళ దగ్గర నుంచి క్లూస్ లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఇందులో భాగంగా తనూజ తెలివైన ఆట ఆడిందని చెప్పాలి. మొదట రీతు చౌదరిని పిలుస్తారు. "రీతు, నీకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నాము. నువ్వు డైరెక్ట్‌గా కెప్టెన్సీ కంటెండర్ అయిపోయే ఛాన్స్ ఇస్తాము. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పు" అంటే, "నాకు తెలీదు సార్" అని చెప్తుంది. ఇక తనూజ వచ్చిన తర్వాత, "తనూజ, నీకు తెలుసా తెలీదా వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో? చెప్తే ఎవరికైనా సరే ఇచ్చేది ఒకటే ఆఫర్ అంటే, నాకు ఎలాంటి ఆఫర్స్ వద్దు సార్. కానీ నాకు మాస్ మాధురి కోసం ఏం తెలీదు. సంజన గారి కోసం అయితే నాకు తెలుసు. ఆమె వేషం మార్చుకొని హౌస్‌లో తిరుగుతుందనైతే తెలుసు సార్. ఎక్కడుందో పట్టుకోండి" అని వాళ్ళకే తిరిగి హింట్స్ ఇస్తుందనమాట తనూజ. అయితే ప్రెజెంట్ తనూజ మాధురి టీమ్‌లో ఉంది కాబట్టి, తన టీమ్‌ని కాపాడుకోవడానికి సైలెన్సర్ సంజన కోసమైతే వాళ్ళకి క్లూస్ ఇస్తుందనమాట. అంటే తను ఇంకా తెలివిని ఉపయోగించి ఆట ఆడడానికి ప్రయత్నిస్తుందని క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. అలానే తన దగ్గర ఎక్కువ క్యాష్ ఉంది. 7,500 అందరికంటే డబుల్ అమౌంట్ ఉంది కాబట్టి తనకేం భయం లేదు. సో, నాకు మీరిచ్చే ఛాన్స్ ఏమొద్దు. నేను ఆల్రెడీ అయిపోతాను కెప్టెన్సీ కంటెండర్ అనే కాన్ఫిడెన్స్‌తో ఉంది తనూజ. సో, వద్దు కానీ నాకైతే ఇలా ఇవ్వండి, ఇలా చెయ్యండి, వేషం మార్చుకొని తిరుగుతుందని చెప్పింది. ఆ తర్వాత డీమన్ పవన్ వస్తాడు. డీమన్ పవన్ కూడా సేమ్ ఆఫరే ఇస్తారు. కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి ఆఫర్ ఇస్తాము. నీ దగ్గర ఎలాగో డబ్బులు లేవు కదా! అంటే డీమన్ పవన్ కూడా నాకు తెలీదు సార్ ఎక్కడ ఏం జరుగుతుందో, నేను కిచెన్‌లోనే ఉన్నాను అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట. మరి ఈ ప్రోమోపై మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్‌లో చెప్పండి.